హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? నేను చూపించబోయి ఇన్స్టెంట్ దోశ అండి. అప్పటికప్పుడు కేవలం తక్కువ ఇంగ్రీడియంట్సే మనం బియ్యము పిండి, దోశల పిండి నానబెట్టుకునే పని లేకుండా బియ్య పిండి ఉంటే చాలండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ దోశల కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 2 దోశలు తింటే చాలండి, పొట్ట ఫుల్ అయిపోతుంది. అంత టేస్ట్, అంత రుచిగా ఉంటుంది. దీనికి చట్నీ అవి అవసరం లేదండి, నిలవ పచ్చళ్ళే టేస్ట్ బాగుంటుంది. టమాటా కానీ ఆవకాయ కానీ. నేను టమాటా పచ్చడితో చూపించాను. ముందుగా 2 కప్పులు బియ్య పిండి తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక చిన్న సైజు టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఒక క్యారెట్ని మాత్రమే సన్నగా తురుముకోవాలి, లేదా హాఫ్ వేసుకున్నా సరిపోతుంది. అదేగా 2 స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ అంతా పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పులు బియ్య పిండి వేసాం కదా, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకోవాలండి. కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ముందుగా నీళ్ళు పోయకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, కాస్త కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అలా కలుపుకుంటేనండి మొత్తం అంతా కూడా బాగా ముక్కలకి పడుతుంది. పిండి మిశ్రమాన్ని అంతా కూడా బాగా పీల్చుకొని ఊరుతుందండి. ఇది మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు. జస్ట్ అప్పటికప్పుడు కలుపుకొని ఒక 10 నిమిషాలకే వేసేసుకోవచ్చు. ఆ 10 నిమిషాలు టైం లేకపోయినా పర్వాలేదు. పెనం హీట్ అయ్యేలోపు మనము ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకొని వేసేసుకోవచ్చు వేడివేడిగా. దీనికి ఆవకాయ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, కాస్త నిలవ పచ్చళ్ళు అయితేనే టేస్ట్ బాగుంటుంది. చట్నీలు, కొబ్బరి చట్నీలు వీటి కంటే కూడానండి ఈ పచ్చడికే చాలా చాలా బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత నాన్ స్టిక్ కడాయి కానీ, మామూలు కడాయిలో కానీ ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దోశ మిశ్రమాన్ని ఒక 2 గరిటెలు వేసుకోవాలి. కలపకూడదండి, మనం గట్టిగా ముద్దగా వేసుకున్నాం కదా మిశ్రమము, దోసపిండి కాకుండా కొంచెం చిక్కగా అలా వేసుకొని చుట్టుపక్కలంతా కూడా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలకి చూడండి, దోశ అంతా కూడా క్రిస్పీగా కాలింది అడుగున. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుంటూ దోశ అంతా కూడా బాగా కాల్చుకోవాలి. హడావుడిగా తిప్పకూడదండి. కాస్త ఒక 2 నిమిషాల వరకు మనం మూత పెట్టి మనం ఇడ్లీ పిండి రొట్టెలు వేసుకుంటాం కదా, అలాగా బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి దీనికి కాస్త టైం ఇవ్వాలి కాలడానికి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా 4 వైపులా టర్న్ చేసుకుంటూ దోశలన్నీ కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. దీన్ని మనము టమాటా నిలవ పచ్చడితోటి సర్వ్ చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి.